UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 మ్యామ్ ఇది డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ ఇదంటే ఏంటి? డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది ఒక అక్యూట్ కాంప్లికేషన్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్. ఇప్పుడు మనం ఇందాక నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడము, హార్ట్, కిడ్నీ, ఐస్ ఇవన్నీ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ క్రానిక్ కాంప్లికేషన్స్. అంటే షుగరు ఎక్కువ కాలం కంట్రోల్లో లేకపోతే, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కంట్రోల్లో లేకపోతే షుగరు, అప్పుడు మనం ఈ కాంప్లికేషన్స్ చూస్తాం. ఇవి డెవలప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అక్యూట్ కాంప్లికేషన్ అంటే ఏంటి అని అంటే, ఒక 2-3 డేస్లోనే షుగర్ ఎక్కువ 300-400 ఉందనుకోండి కంటిన్యూస్గా. సో అప్పుడు డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేది చూస్తాం. అదేంటి అని అంటే ఇది టైప్ 2లో యూజువల్గా రాదు, టైప్ 1లో కామన్గా చూస్తూ ఉంటాం. చాలామంది టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ ఈ మెయిన్ ఫస్ట్ టైం డయాగ్నోస్ అయ్యేది కూడా ఈ డీకే డయాబెటిక్ కీటోఎసిడోసిస్ వలనే అడ్మిట్ అవ్వడం, సిమ్టమ్స్ చూసి బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు టైప్ 1 డయాబెటీస్ ఉందని తెలుసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. ఈ షుగర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో షుగర్స్ మెటబాలైజ్ అయ్యి యాసిడ్స్ ఫామ్ అవుతాయి. యాసిడ్స్ వలన కడుపులో నొప్పి, వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ రావడం, వీక్ అయిపోవడము పేషెంట్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు డీహైడ్రేట్ అయిపోయి కళ్ళు పడిపోవడాలు, కళ్ళు తిరగడాలు ఇవన్నీ జరుగుతాయి. సో అలాంటప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి, ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేసి ఇంటికి పంపిస్తాం అనమాట. ఇది యూజువల్గా మనం టైప్ 1లోనే చూస్తూ ఉంటాం. షుగర్ ఎక్కువ ఉండడం వల్ల యాసిడ్స్ ఫామ్ అవుతాయి. సో యాసిడ్స్ ఫామ్ అవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అండ్ ఇట్స్ అ వెరీ సీరియస్ కాంప్లికేషన్. టైంకి మనము కంట్రోల్ చేయలేదు అని అంటే కోమాలోకి వెళ్ళడం, చనిపోవడం కూడా జరుగుతుంది. మై గాడ్. అక్యూట్ కాంప్లికేషన్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సో డయాబెటిక్ పేషెంట్స్ టైప్ 1 డయాబెటీస్లు వాళ్ళకి ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు డయాబెటిక్ ఇది కంట్రోల్ అవ్వాలి, అసలు మామూలు మనిషి కూడా రావద్దు అంటే లైఫ్ స్టైల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. డెఫినెట్గా అది మాత్రమే దీనికి రీజన్ అని మీరు చెప్పారు. అయితే కొంతమంది ఏంటంటే కొంతమందికి కొంచెం సేపు నిద్రపోయినా సరిపోతుంది, కొంతమందికి 8 hours 6 hours 7 hours అంతసేపు నిద్రపోయినా కూడా సరిపోదు, ఎందుకంటారు? అది అలా ఏం లేదండి. ఇప్పుడు మీరు ప్రాపర్గా స్లీప్ అట్లీస్ట్ 7 hours స్లీప్ లేదనుకోండి, నెక్స్ట్ డే ఇబ్బంది పడాల్సిందే. ఎవరైనా కూడా డే మొత్తం సరిగ్గా పర్ఫామ్ చేయలేము, సరిగ్గా ఫంక్షన్ చేయలేము, చికాక్గా ఉంటుంది, హెడేక్స్ వస్తాయి, అండ్ పని మీద ధ్యాస ఉండదు, ఇరిటేటెడ్గా ఉంటారు, వీక్గా బై ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి అసలు మొత్తం ఎగ్జాస్ట్ అయిపోవడము, ఇవన్నీ చూస్తాం. ఎవరికైనా మినిమం ఒక 7 hours స్లీప్ అనేది, అండ్ ఏజ్ని బట్టి కొంచెం డిఫర్ అవుతుంది. పుట్టిన పిల్లలు 14-16 గంటలు నిద్రపోతారు. అట్లాగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 7 hours 6 to 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ, డిస్టర్బెన్స్ లేకుండా. లేదు అని అంటే ఇబ్బంది పడాల్సిందే. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం దాదాపు ఎవరు 4 hours పడుకోవడమే, 11 o'clockకి పడుకోవడం, మళ్ళీ 6కి లేవడము. వాళ్ళని అడిగి చూడండి, వాళ్ళకి డెఫినెట్గా నెక్స్ట్ డే పర్ఫార్మెన్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అది కరెక్ట్ కాదు. 4 గంటలు పడుకుంటే ఇమ్మీడియట్గా కాకపోయినా దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అది కూడా అందుకే ఇందాక నేను రిస్క్ ఫ్యాక్టర్స్లో అది కూడా ఇంక్లూడ్ చేశాను. స్లీప్ ప్రాపర్గా లేకపోయినా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, దానివల్ల కూడా అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్ రావడానికి. సో స్లీప్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఇవన్నీ చాలా రోల్ ప్లే చేస్తాయి. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్కి టైం అనేది లేకుండా కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయడము, దానివల్ల స్ట్రెస్ పెరగడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, గంటలు సిస్టమ్ ముందు కూర్చోవడమే తప్ప మధ్యలో లేచి తిరగడం కానివ్వండి, వేరే డైవర్షన్, డీవియేషన్ ఏమీ లేకుండా కంటిన్యూస్గా పనిచేస్తూ ఉంటారు. సో స్ట్రెస్ పెరుగుతుంది, దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. వీటన్నిటి వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అది చిన్న విషయం అనుకుంటాం కానీ కాదు. స్లీప్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, అవి ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయినాయి. ప్రాపర్ స్లీప్ లేకపోవడము, స్ట్రెస్ ఎక్కువైపోవడము. ఆఫ్టర్ కరోనా ఎలా అయిపోయిందంటే జస్ట్ లైక్ ఇంట్లో ఉండి వర్క్ చేయడము, ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఒబేసిటీ ఎక్కువైంది, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైంది. ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయర్స్ కూడా ఏం చేస్తున్నారు, ఇంట్లోనే కదా ఉంటున్నారని చెప్పి ఆ రోజుకి 15-17 గంటలు పని చేయించడము, ఇదంతా ఎక్కువ అయిపోయింది. అండ్ కంటిన్యూస్గా కూర్చొని పని చేయడము, ఫుడ్ కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, దేనికో దానికి లేస్తాము, కొలీగ్స్తో మాట్లాడడానికో, బయట వెళ్ళి కాఫీ టీ తాగడానికో, లేకపోతే ఏదో ఒక పని మీద తిరుగుతూ ఉంటాం, ఫుడ్ తినడానికో దేనికో దానికి. ఇప్పుడు ఇంట్లో ఏంటి అన్నీ మంచం దగ్గరికే వచ్చేస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పటి నుంచి జీరో ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ కంప్లీట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి,
అండ్ స్ట్రెస్ ఎక్కువ అవడం, వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవడం, ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆఫీస్లో ఉంటే కనుక ఒక పర్టికులర్ టైం వరకు ఆఫీస్లో ఉంటారు, ఈవినింగ్ 6కో 7కో ఇంటికి వచ్చేస్తారు, పని అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అది 9, 10, 12 అయినా కూడా పని చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సో మనం లైట్ తీసుకుంటాం కానీ మ్యామ్ చెప్పినట్టు నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇది డయాబెటీస్ అనే కాదు, ఇంకా ఎన్నో రకాల డిసీజెస్ని మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫైనల్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ మీరు చెప్పే మాట ఏంటి? హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్. చిన్న మాట, ఒక్క మాట చెప్పాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్. మ్యాజిక్ మంత్ర. లైఫ్ స్టైల్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, ఇంకా ఇవన్నీ చెప్పనవసరం లేదు. లైఫ్ స్టైల్ అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డయాబెటిక్ అంటే అంత భయపడిన అవసరం లేదు, అలా అని మరీ ఇంకా బద్ధకంగా రిస్క్ తీసుకొని అవసరం లేదు. ఈజీగా తీసుకోవద్దు. మన లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలని చెప్పారు. మీరు పాటించండి, నేను పాటిస్తాను. మనకు తెలియని ఎన్నో విషయాల్ని మనకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.